హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు లేట్గా పూజ, ఇంకా పిల్లల స్కూల్ ఉంది కాబట్టి లేట్గా అనమాట. పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే వంట చేయాలి. పిల్లలైతే టిఫిన్ తినేసి వెళ్ళిర్రు. ఇంకా వాళ్ళకి వంట చేసి పంపించాలి లంచ్ బాక్సులు. కర్రీ ఏం చేయాలబ్బా అని ఆలోచించడం ఎందుకు, ఇంకా సొరకాయ ఉంది కదా చూసారా, చాలా రోజులైంది సొరకాయ సాంబార్ చేయక. ఇవాళ అయితే ఇంకా సొరకాయ సాంబార్ చేస్తున్నా. మరి హాఫ్ ఏమో సాంబార్లో వేస్తా, హాఫ్ ఏమో చపాతీలోకి ఈవినింగ్ ఫ్రై చేస్తా అనమాట, పాలు పోసి. సూపర్గా ఉంటుంది. మీలో సొరకాయ సాంబార్ ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టం లేకుండా ఎవరు ఉండరు. సాంబార్ అంటే అందరికి ఇష్టమే, నాకైతే చాలా ఇష్టం. కాకపోతే ఒక్కసారి మాత్రం సొరకాయ మీద కొన్ని రోజులు విరక్తి పుట్టిందండో వచ్చి. ఎందుకు తెలుసా, నాకు సొరకాయ అంటే చాలా ఇష్టం. ఒకసారి ఇష్టంగా సాంబార్ పెట్టిన, సొరకాయ సాంబారు. అయితే అన్నం పెట్టుకొని అన్నం తిన్నానా, సొరకాయ ముక్క అంతా చేదొచ్చిందండి. అప్పటి నుంచి చాలా రోజులు సొరకాయ తినాలనిపించలే, విరక్తి కలిగినట్టుగా అయిపోయిందనమాట. కానీ మళ్ళీ అలవాటు అయిపోయింది. సొరకాయ అంటే చాలా ఇష్టం, సాంబార్ ఇష్టం బాగా, సొరకాయ సాంబారు. ఓకే ఓకే, బాయ్ బాయ్. ముచ్చట్లు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, ముందు వంట చేయాలి, పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.